జేటీవీ న్యూస్ స్వాగతం. అవని తల్లిని గౌరవిస్తూ ఏప్రిల్ 22వ తేదీ భూమాత పరిరక్షణ దినోత్సవం వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగుట్ల రమేష్నాథ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎస్వీ మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ, అమర్రాజ్ అధినేత గల్లా రామచంద్రయ్య నాయుడు, డాక్టర్ కృష్ణ ప్రశాంతి, కొండా హరిబాబు, డాక్టర్ సుధాకర్, డాక్టర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ డాక్టర్ రమేష్ నాథ్ ఆధ్వర్యంలో మిగతా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సంస్థలతో కూడి ర్యాలీ నిర్వహిస్తుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రమోట్ చేయడానికి 45వ ధరిత్రి దినోత్సవం వేడుకలు జరపబడుతున్నాయి. ముఖ్యంగా కూడా ఈ సంవత్సరం యొక్క థీమ్ అంటే మనమందరం కూడా జాగరూకతో అవేర్నెస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ పొడుగు తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన కూడా ఉంది. ఎందువల్లనంటే గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం వలన మన భూమాత పైన ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు జరిగి సునామీలు, భూకంపాలు, వరదలు ఇటువంటి ప్రకృతి విపత్సాలన్నీ కూడా చూస్తున్నాము. ఎంతో మంది ఈ రోజు చెట్లు పెంచుతూ ఉన్నా కూడా అవి మనకి ఇస్తున్న ఆక్సిజన్ అన్నది కూడా సరిపోతుంది లేదు. వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల కానీ, నీటి కాలుష్యం వల్ల కానీ ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్ గారి ఆధ్వర్యంలో, గల్లా రామచంద్ర నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. దీనిలో భాగంగానే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మన ప్రజలందరిపైన, ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ మా నమస్కృతులు. నా పేరు డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల. ఒక ఎన్ఆర్ఐ డాక్టరు. దాదాపు 15 సంవత్సరాలుగా ఉండి మన సేవ కోసం, మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన దేశాన్ని సేవ చేసి ఇక్కడికి వచ్చాము. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేను ఈ కార్యక్రమానికి ఉద్యమించాను. దాదాపు మీరు చూస్తే వాతావరణ కాలుష్యం పెరిగిపోయి, టెంపరేచర్స్ ఇంక్రీజింగ్ లెవెల్స్, సముద్రాలు భూమి కుంగిపోయే స్థితి వస్తుంది. అడవులు నరికేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మానవుడి స్వార్థం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? అదేదో సినిమాలో చెప్పినట్టు కొండలు ఎక్కెను, గుడ్డలు నరికెను, హిమాలయాలపై జెండా బాతెను అని చెప్పి ప్రతి ఒక్కరూ మన స్వార్థము వలన అడవులు నరికేస్తున్నాం. కొండలు డిసపేర్ అయిపోతున్నాయి, చెట్లు ఉండటం లేదు. ఈవెన్ వీఆర్ ఎంక్రోచింగ్ టు ఎవ్రీథింగ్, ఫారెస్ట్ అండ్ సీ లెవెల్స్. సో ఇప్పుడు ఇక జాగృతి కాకపోతే మనము ఫ్యూచర్లో ఆఫ్టర్ ఏ ఫ్యూ డికేడ్స్ ఈవెన్ దెర్ ఈస్ నో వండర్ మెనీ కంట్రీస్ మే డిసపియర్. ఉదాహరణకు ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా పసిఫిక్ మహాద్వీపంలో కిరిబాటి అనే ఒక దేశము ఇంక్రీజింగ్ సీ లెవెల్స్ వలన ఫైనల్ గా ఇన్హాబిటబుల్ అని డిక్లేర్ చేసుకుంటుంది. కాబట్టి ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా, అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ కూడా, ఒక పక్క చూస్తే కాలిఫోర్నియాలో అర్త్క్వేక్స్, ఈ పక్క చూస్తే ఫ్లారిడాలో హరికేన్, ఈ మధ్య చూసే 5-6 సంవత్సరాల క్రితం జపాన్కు సునామీ. ఎందుకు వస్తున్నాయనుకుంటారు? పర్యావరణ కాలుష్యం డిస్టర్బ్ అయినంత వల్ల, వాతావరణం డిస్టర్బ్ అయినంత వల్ల. కాబట్టి గెల్లర్ నెల్సన్ అనే మహాశయుడు విస్కాన్సిన్ స్టేట్ నుండి అమెరికాలో 1970లో ఈ కార్యక్రమాన్ని ప్రపోజ్ చేసి బర్త్డే లాగా అర్త్ డే అని, ఆ రోజు దాదాపు 2 కోట్ల మంది అమెరికాలో అన్ని వర్గాల వారు, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ధనిక, పేద, గ్రామీణ, పట్టణ అన్ని కార్యవర్గాలకు సంబంధించిన వారు ఏకుమ్మడిగా దీన్ని సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు నుంచి ఏప్రిల్ 22 ప్రతి సంవత్సరము అన్ని దేశాల్లో సెలబ్రేట్ చేసుకోవాలని మీరు అనుకున్నారు. ఈ రోజు మనము ఇండియాలో దాదాపు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 6 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంది. 6 నెలల క్రితం ఒక మంచి ప్రోగ్రామ్ యూనివర్సిటీలో నేను చేశాను. అప్పటి నుంచి నేను కోఆర్డినేటరు. తర్వాత ఈ రోజు ఎస్వీ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మన ప్రిన్సిపల్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆయన అనుమతితో ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నామని ఆడిటోరియం ఇచ్చారు. తర్వాత అనంతరం ఎస్వీ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియం నందు భూమాత పరిరక్షణ దినోత్సవం సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ టీడీపీ శాసనసభ్యుడు గాలి మృదుకృష్ణమనాయుడు, బీజేపీ నగర అధ్యక్షుడు భానుప్రకాష్, డాక్టర్ లింగుట్ల రమేష్నాథ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీధర్,
డాక్టర్ కృష్ణ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి భూమాతను మనం కాపాడిన వారమని పలువురు వక్తలు తెలిపారు. అఖిల విశ్వతనీజనేత విద్యాధరి వదనజోదాత దుర్బుద్ధినే దురగరి సద్బుద్ధి ఆపో మాం పాహి ఓ భగవతి తవ దుఃఖదాపో ఓషో ప్రజాన్ సకలా తవ చాపు చాపో మాం పాహి ఓ భగవతి తవ దుఃఖదాపో. భూమాత సంస్కృతి కూడా ఈ సమయంలో ఈరోజు భూమాతను పరిరక్షించుకున్నదానికి ఉద్యమంలో ప్రార్థనగా సముద్ర వాసనే దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం చమస్త్రమే. ఓ భూమాత, సముద్రంలోనే దుస్తులుగా ధరించి పర్వత శ్రేణులను టీకారణ్యంలో నీ శరీరంపై ఉంచుకున్నారు. విష్ణుపత్ని శిరస మా వందనం. మా పాదస్పర్శిస్తే నిన్ను కలుషితం చేయుచున్నందుకు దయచేసి ఓ తల్లి మమ్మల్ని మన్నించు. ఓహో మనం పరిరక్షించుకోవాలని చెప్పిన మంచి సబ్జెక్ట్ మీద మంచి ఆశయంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన రమేష్ రావు గారికి, ఇలా పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులకు, పెద్దలకు అందరూ నమస్కారాలు. చాలా ఇది మంచి సబ్జెక్ట్. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ప్రధానమంత్రులు, దేశాధినేతలు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలా కన్సర్న్ గా, చాలా బాధతో ఈరోజు జరుగుతున్న ఈ యొక్క వాతావరణ మార్పుల్ని గమనించి ఫ్యూచర్ లో రాబోయే జనరేషన్ కి మనం మంచి గాలి కూడా ఇవ్వలేకుండా పోబోతున్నాం, అదేవిధంగా మంచి నీళ్లు ఇవ్వలేకుండా పోతున్నాం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి కాపాడుకోకపోతే వేడి 47, 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చేసింది. ఇంకా 5-6 డిగ్రీలు పెరిగితే ఎవరు కూడా జీవించలేరు. పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ 53, 54, 55 వచ్చిందంటే వాతావరణం యొక్క ఉష్ణోగ్రత ఖచ్చితంగా అందరూ కూడా బాడీ మొత్తం కూడా బసైపోవాల్సిన పరిస్థితి అవతరిస్తా ఉంది. దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పని ఈ కార్బన్ డైఆక్సైడ్ మన రాష్ట్రానికి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఒక మంచి కార్యక్రమంలో మీ అందరి మధ్య ఉన్నందుకు ముఖ్యంగా మన రమేష్ గారు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనం ఈరోజు జరుపుకుంటున్నాం, కానీ మన పూర్వీకులు మన వేదాల్లో ఎప్పటి నుంచో ఉంది ప్రకృతిని పూజించండి. మీ అందరికీ తెలుసు, మనం రాయిని పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం. ఆ రోజే చెప్పారు భవిష్యత్తులో ప్రకృతికి అనేక అనర్థం వస్తుంది, కాబట్టి దాన్ని కాపాడు. అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అని చెప్పి అన్నింటినీ కొడుతూ ఇండస్ట్రీస్ డిస్టార్గా స్థాపిస్తూ వాతావరణ కాలుష్యం పెరిగిపోయి అప్పటికి కానీ అవేర్నెస్ రాలేదు. ముఖ్యంగా సైలెంట్ స్పీక్ రిటర్న్ బై రేచల్ కార్సన్, who is he? He is the environmental biologist. For the first time highlighted the global environmental crisis. I read all these things, that's why I took up this. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ ఇలాగే కొనసాగితే తొందరలోనే రాబోతుంది, అందరూ గుర్తించాలి. ఇన్స్పైర్డ్ బై సైలెంట్ స్పీక్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ organized first human environment in Stockholm on 5th June in 1972. 1972లో యునైటెడ్ నేషన్స్ గుర్తించింది. ఆ రోజు వీఆర్ ప్రౌడ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మిసెస్ ఇందిరా గాంధీ, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాజ్ ది కీనోట్ స్పీకర్ ఇన్ ద మీటింగ్. కాబట్టి దీనికి గవర్నెన్స్ అప్పుడు ఫస్ట్ టైం గవర్నెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇయర్ 1972లో వచ్చింది. దే కాన్స్టిట్యూటెడ్ పార్లమెంటరీ కమిటీ అండ్ డ్రాఫ్టెడ్ వాటర్ బిల్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ ఎనేబుల్డ్ ఇన్ 1974. తర్వాత బేస్డ్ ఆన్ దిస్ సెంట్రల్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1976. Forest Conservation Act in 1980, Gay Act in 1981, Environment Protection Act 1986. కానీ ఎన్ని యాక్ట్స్ వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా, చట్టాల్లో లోపాలు, పలుకుబడిని ఉపయోగించుకొని అతి క్రూరమైన జంతువులు ఏమిటంటే జంతువులు కూడా వారికి ఎంత కావాలో అర్థం చేసుకుంటాయి, వర్తిస్తాయి, ప్రకృతికి హామీ.
కానీ మానవుడు కాదు. నా కొడుకు, నా మనవడు, మనవడి కొడుకు, వాడి మనవడు, వాళ్ళందరికీ చేసి పెట్టుకోవాలనుకుంటారు. మొత్తం ప్రకృతి అంతా నాశనం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ తరహాగా ఇకపోతే ఎక్కడికి పోతున్నాం అనేది తెలియదు. 1976 లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 42 అమెండ్మెంట్ బిగిన్ ఫార్వర్డ్ ఇన్ డైరెక్టింగ్ ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్. ఇట్ ఇంక్లూడ్స్ స్టేట్స్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఫండమెంటల్ డ్యూటీ ఫర్ సిటిజన్స్. అమ్మా ఇక్కడ దురదృష్టవశాత్తు ఇండియాలో అంత స్ట్రిక్ట్ గా లేదు. నేను ఫారిన్ కంట్రీస్ లో 15 years వచ్చాను. ఒక చెట్టును ఎక్కడన్నా పొరపాటుతో పోతే అరెస్ట్ చేయకుండా ఎవరు ఎంత గొప్ప రాజకీయ నాయకులైనా తప్పించుకోలేదు. తర్వాత ఎక్కడైనా ఒక గవర్నమెంట్ పర్మిషన్ చెట్టు కొడితే దానికోసం ఒక చెట్టు నాటాల్సిందే. దట్ ఈస్ ది రూల్ ఈవెన్ ఇన్ యూకే ఆర్ ఫారిన్ కంట్రీస్. స్టేట్ తర్వాత సిటిజన్స్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ నేచర్ ఎన్విరాన్మెంట్ ని మస్ట్ చేశారన్నమాట. ది సుప్రీం కోర్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్ట్ కూడా తెచ్చింది, పిఐఆర్. అప్పుడు వీటి తర్వాత మనం చెప్పుకోవాల్సింది యుఎన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఫ్రేమ్ ఇన్ ది ఇయర్ 2000 has set ambitious targets to be realized by this year. ఇంకోటి 2015 చాలా ముఖ్యమైన సంవత్సరం. 45వ తరగతిలో వరల్డ్ వైడ్ ఈరోజు మనమే కాదు, సైన్స్ సెంటర్ కూడా, రీజనల్ సైన్స్ సెంటర్ మన ముందరనే రాయి అడుగు వెళ్ళింది. మణికంఠంగా కూడా గొప్ప విషయం ఏంటంటే వారి పెట్టి మనతో పాటు మెడికల్ కాలేజ్ వరకు నడిచారు. నిన్న నేను కలిసినప్పుడు సార్ ఇఫ్ యూ హ్యావ్ జాయిన్ us, we should have greatly celebrated one more miracle మనకు ఉంటే పబ్లిక్ ఫిగర్ కావాలి అన్నాడు. And I am not going to stop. I am going to join with him, Regional Science Center, and we are going to take it